మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అవును, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇప్పటికే ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా అమెరికా, ఇరాన్ మీద దాడి చేయగా, ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో పాటు అమెరికా మీద న్యూక్లియర్ బాంబ్ ఎప్పుడెప్పుడు వెయ్యాలా అని ఎదురుచూస్తున్న నార్త్ కొరియా కూడా ఇరాన్‌కి సపోర్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. ప్రపంచంలో ఉన్న 95% న్యూక్లియర్ బాంబులు ఈ దేశాల దగ్గరే ఉన్నాయి. దాంతో ఇవన్నీ కలిసి యుద్ధం మొదలెడితే అది మూడవ ప్రపంచ యుద్ధంగా మారి, ఆ యుద్ధంలో చచ్చిన శవాల కోసం ప్రపంచమే ఒక శ్మశానంలా మారుతుందని ఇప్పుడు మిగిలిన దేశాలని భయపడిపోతున్నాయి. అయితే నిజంగానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? ఆ యుద్ధంలో ఇండియా ఎవరికి సపోర్ట్ గా ఉంటుంది? ఈ ప్రపంచ యుద్ధం జరిగితే ఎంతమంది ప్రజలు చనిపోతారు? అప్పుడు మనిషి పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుంది? ఈ యుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవాలంటే మన భూమి మీద సఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందా? ఉంటే అది ఎక్కడుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రోజు రోజుకి తీవ్రంగా మారుతూ ఆ దేశాల్లో భయంకర పరిస్థితులు చోటు చేసుకోగా, మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి యుద్ధం ఆపడానికి ట్రై చేస్తా అని చెప్పిన అమెరికా రీసెంట్ గా యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఏ దేశ రేడార్స్ కి కూడా దొరకకుండా వెళ్ళగలిగే తన మోస్ట్ పవర్ఫుల్ B2 బాంబర్స్ తో ఇరాన్ లోని ఫోర్టో, నటాజ్, ఇన్సఫన్ అనే ప్రాంతాల్లోని 3 న్యూక్లియర్ సైట్స్ ని అమెరికా పేల్చి పారేసింది. దాంతో ఇరాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అలాగే ఇరాన్ తమకు మొన్నటి వరకు ఒక మంచి ఫ్రెండ్ లా భావించిన పాకిస్తాన్ కూడా అమెరికాకి కాకిలాగా మారి ఇరాన్ గురించి సీక్రెట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని అమెరికాకు లీక్ చేసి తమ మీద దాడి చేసేలా చేసింది. దాంతో ఇరాన్కు ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక శత్రు దేశం అయిపోయింది. ఇక ఇదంతా పక్కన పెడితే ఆల్రెడీ ఇజ్రాయెల్ చేతిలో ఎంతో దెబ్బతిన్న ఇరాన్ మీదకు అమెరికా కూడా దాడికి దిగడంతో ఇరాన్కు సపోర్ట్గా చైనా, రష్యాలు యుద్ధంలోకి దిగబోతున్నాయని సమాచారం. ఎందుకంటే ఈ రెండు దేశాలకే అమెరికా అంటే పడదు. సో ఇప్పుడు ఇరాన్ మీదకు అమెరికా, ఇజ్రాయెల్కి సపోర్ట్గా దాడి చేయడంతో రష్యా, చైనాలు అమెరికాని ఓడించడానికే రంగంలోకి దిగుతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్గా నార్త్ కొరియా కూడా అమెరికా అనేది ఈ ప్రపంచానికి పట్టిన ఒక క్యాన్సర్ అని, అది చిన్నగా ప్రపంచ దేశాలను నాశనం చేస్తుందని సంచలన కామెంట్స్ చేసింది. దాంతో నార్త్ కొరియా కూడా ఇరాన్కు సపోర్ట్గా రాబోతుందని అర్థమవబోతుంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే మనకు అన్ని పాకిస్తాన్తో తప్ప అన్ని దేశాలతో మంచి రిలేషన్స్ ఉండడంతో ఈ విషయంలో ప్రస్తుతానికి ఇండియా తట్టహాసంగా ఉంది. ఇక అమెరికా, ఇజ్రాయిల్లపై ఇరాన్కు సపోర్ట్గా చైనా, రష్యా, నార్త్ కొరియాలు గనక యుద్ధం చేస్తే అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని 95% న్యూక్లియర్ బాంబులు ఈ 5 దేశాల దగ్గర ఉన్నాయి. సో ఇవి గనక యుద్ధంలోకి దిగితే అది మూడవ ప్రపంచ యుద్ధమే అవుతుంది. అయితే ఒకసారి ఏ దేశం దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 190కి పైగా దేశాలుంటే అందులో కేవలం 9 దేశాల దగ్గరే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ 9 దేశాలు ఏంటంటే రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. ఇక వీటిలో సుమారు 10,000 న్యూక్లియర్ వార్ హెడ్స్తో రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంటే 7,000 న్యూక్లియర్ వార్ హెడ్స్తో అమెరికా సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక ఆ తర్వాత చైనా దగ్గర ఒక 1000 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా, ఫ్రాన్స్ దగ్గర 300, యూకే దగ్గర 250, ఇండియా దగ్గర 200, పాకిస్తాన్ దగ్గర 190, ఇజ్రాయెల్ దగ్గర 100, నార్త్ కొరియా ఒక్క 60 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఉన్న మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అన్నీ దాదాపుగా 18,000 వరకు ఉంటాయి. అయితే ఈ బాంబులన్నీ ఒక్కసారి ప్రపంచం మీద పడితే జరిగే విధ్వంసం, వినాశనం ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీకు ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియాలంటే ఒకసారి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వేసిన 2 న్యూక్లియర్ బాంబులతో అల్లాడిపోయిన హిరోషిమా, నాగసాల గురించి చెప్తాను వినండి. ఆగస్టు 6, 1945లో అమెరికా జపాన్లోని హిరోషిమా మీద లిటిల్ బాయ్ అనే 4.2 టన్నుల బరువున్న న్యూక్లియర్ బాంబ్ని వేయగా దానివల్ల అక్కడికక్కడే 80,000 మంది చనిపోగా, ఆ బాంబ్ వల్ల రిలీజ్ అయిన రేడియేషన్ వల్ల 140,000 మంది చనిపోయారు. అలాగే దీనివల్ల ఆ నగరంలోని 70% భవనాలు ధ్వంసమవగా 5 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో పూర్తిగా నాశనమైంది. ఇది జరిగిన 3 రోజులకే అంటే ఆగస్టు 9, 1945న అమెరికా నాగసాకిపై ప్యాట్మ్యాన్ అనే 4.7 టన్నుల న్యూక్లియర్ బాంబ్ని వేసింది. దాంతో 50,000 మందికి పైగా అక్కడికక్కడే చనిపోగా, దాని రేడియేషన్ మూలాన మరో 40,000 మంది చనిపోగా, లక్షల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక ఈ దాడి వల్ల బ్రతికిన వారు చాలా మంది లుకేమియా వ్యాధి బారిన పడగా ఎంతో మందికి జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇదంతా 80 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీ వల్ల జరిగిన విధ్వంసం. ఇప్పుడు టెక్నాలజీ భయంకరంగా అప్డేట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ప్రపంచం దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబుల సుమారు 25 టన్నుల నుండి 250 టన్నుల వరకు బరువున్నవి ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిలపైకి పడ్డ బాంబుల బరువు గట్టిగా 5 టన్నుల బరువు కూడా ఉండవు. కానీ అవే కొన్ని లక్షల మంది చావులకు కారణమైతే ఇప్పుడున్నవి పేలితే ఎలా ఉంటుంది? ఒక అంచనా ప్రకారం ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అనేది వస్తే అన్ని దేశాలు న్యూక్లియర్ మిస్సైల్ని వాడతాయి.
దాంతో బాంబులు పడ్డ తక్షణమే భూమి మీద ఉన్న జనాభాలో 3 కోట్ల మంది చనిపోతారు. ఆ తర్వాత రేడియేషన్, కాలిన గాయాలు మరియు వైద్య సదుపాయాల కొరత వల్ల కొన్ని వారాల్లోనే మరో 4 కోట్ల మంది చనిపోతారు. అలాగే న్యూక్లియర్ విస్ఫోటనం వల్ల ఏర్పడిన ధూళి, పొగ సూర్యకాంతిని అడ్డుకొని న్యూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది. దాంతో ఒక్కసారిగా భూమి మీద ఉష్ణోగ్రత 5 నుండి 10 డిగ్రీలు పడిపోతుంది. దీనివల్ల ప్రపంచం ఆహార ఉత్పత్తి 70 నుండి 90% తగ్గి ప్రపంచం మొత్తం కరువు సంభవించి ఆకలికి తట్టుకోలేక ప్రపంచ జనాభాలో 70% మంది అంటే సుమారు 400 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. ఇక ఆ తర్వాత జరిగే ప్రకృతి పరిణామాల వల్ల కూడా ఎంతో మంది చనిపోతారు. అలా ఇప్పుడు కనుక మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే, ప్రపంచం మొత్తం న్యూక్లియర్ వార్ జరిగితే ప్రపంచ జనాభాలో 90% మంది చనిపోతారు. ఇదొక అంచనా మాత్రమే. ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోవచ్చు కూడా. కాబట్టి ఈ న్యూక్లియర్ వార్ అనేది మానవ జాతి ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. ఈ న్యూక్లియర్ వార్ వల్ల చచ్చిన శవాల మీద కుర్చీ వేసుకొని కూర్చోవడానికి కొంతమంది అయినా ఉంటారేమో కానీ మనతో పాటు ఈ భూమి మీదే ఉండే పక్షులు, మిగిలిన జంతువులు మాత్రం దాదాపుగా అంతరించిపోతాయి. కాబట్టి యుద్ధం జరగకూడదనే మనమందరం కోరుకుందాం. అయితే ఇక ఒకవేళ యుద్ధం వస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుందా? ఈ భూమి మీద సఫెస్ట్ ప్లేసే ఉండదా అంటే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ అండ్ భూటాన్ వతంగి దేశాలు ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోకుండా తట్టహాసంగా ఉండటం వల్ల యుద్ధంలోని దేశాలకు ఇవి టార్గెట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాగే యుద్ధం అంటే ఎక్కువగా పెద్ద నగరాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో, ఆర్మీ స్థావరాలు మాత్రమే టార్గెట్ అవుతాయి. కాబట్టి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే ఎడారి ప్రాంతాల్లో, హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో దాడులు జరగవని చెప్పొచ్చు. అలాగే అంటార్టికా వంటి దూర ప్రాంతాలు న్యూక్లియర్ దాడుల లక్ష్యంగా ఉండే అవకాశం చాలా తక్కువ. అయితే న్యూక్లియర్ వార్ జరిగితే ఈ ప్లేసెస్లో బాంబులు పడకపోవచ్చు, కానీ మన ప్రాణాలు పోయే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ వింటర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి, ఆహారోత్పత్తి ఆగిపోతుంది. అలాగే గాలి, నీటి దీని ద్వారా రేడియేషన్ దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది. సో న్యూక్లియర్ వార్ నుండి ఎవరు ప్రాణాలతో తప్పించుకోలేరు. ఒకవేళ బతికినా కూడా ఎన్నో రకాల వ్యాధులతో, తినడానికి కూడా తిండి దొరక్క శవాలను పీకుతుని రాబందుల్లాగా మనుషులు మారిపోతారు. అది మన ఊహకందనంత భయంకరంగా ఉంటుంది. సో మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరగకూడదని మనం అందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.